నటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు పోసాని కృష్ణమురళి మరిన్ని ఇబ్బందుల్లో చిక్కుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇటీవలే అరెస్టైన పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల కేసులు నమోదవుతున్నాయి. భారతీయ న్యాయ సంహితంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారు. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి రిమాండ్లో ఉన్నారు. అన్నమయ్య రాయచోటి జిల్లా రాజంపేట సబ్ జైలులో విచారణకు ఎదుర్కొంటున్నారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ నెల 13వ తేదీ నాటికి రిమాండ్ ముగుస్తుంది. ఈలోగా బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇది సోమవారం విచారణకు రానుంది. ఒక కేసు పోసానికి బెయిల్ లభించితే మరొక కేసులో అరెస్టు చేసేలా వలపన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా కేసులు ఆయన్ను చుట్టుముట్టేలా పరిస్థితులు తలెత్తినట్లు చెబుతున్నారు. దీన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తుంది వైఎస్ఆర్సీపీ. మరోవంక ఆయనకు బెయిల్ ఇప్పించడానికి వైఎస్ఆర్సీపీ రంగంలోకి దిగింది. పొన్నవాలు సుధాకర్ రెడ్డి స్వయంగా పోసాని కేసును వాదిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం బెయిల్ పిటిషన్ అన్నమయ్య రాయచోటి జిల్లా రైల్వే కోడూరు న్యాయస్థానం సమక్షానికి రానుంది. ఇందులో బెయిల్ లభించిందనుకున్న ఆ వెంటనే మరో కేసు కింద అరెస్టు చేసేలా రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళిపై 14 కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై 16 కేసులు నమోదు చేశారని పొన్నవాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రశ్నించే గొంతును అణిచివేయడమే చంద్రబాబు సర్కారు లక్ష్యంగా అభివర్ణించారాయన. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉందంటూ విమర్శించారు. పోసాని కృష్ణమురళిపై కక్ష సాధించడానికి నిబంధనలకు త్రిలోదకాలు ఇచ్చిందంటూ ధ్వజమెత్తారు పొన్నవాలు. తమను అడిగే వారే లేరని, ఎవరైనా ప్రశ్నిస్తే అంతు చూసేదాకా వదలనట్టు వివరిస్తున్నారని ఆరోపించారు.